పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన 4,000 కోట్లను పక్కదారి మళ్లించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. శ్రీగిరి శ్రీనివాస్ గారు జనసేన నాయకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీగిరి మణికంఠ గారు, అదేవిధంగా ఏఎంసీ అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం సంక్షేమాలు తప్పకుండా చేస్తూ మరొక పక్క అభివృద్ధి. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. కానీ గత ప్రభుత్వానికి అటువంటిది లేదు. ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఏ రోజు తెల్లవారు 5 గంటలకు తీసి ఎవరిని జైల్లో పెడతామా, ఎవరిని స్టేషన్ వేసి కొడతామా, ఇవి తప్పితే గత ప్రభుత్వం ఏం చేయలే. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసింది. ఖజానా ఖాళీ, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుపోతూ సంక్షేమాలు దాదాపు 90% చేశాం. వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000 ఇచ్చారు. వికలాంగులకు 6,000 చేశారు. శ్రీగిరి శ్రీనివాస్ గారు జనసేన నాయకులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీగిరి మణికంఠ గారు, అదేవిధంగా ఏఎంసీ